సహీహ్ బుఖారీ పుస్తకం ఇమాన్ యొక్క వివరణ అధ్యాయం ఫిత్నాల నుంచి దూరంగా ఉండటం కూడా దీనిలో భాగమే. హదీస్ నంబర్ 19. హదీస్ తర్జుమా అబ్దుల్లాహ్ బిన్ ముస్లిమా, మాలిక్, అబ్దుర్రహ్మాన్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుర్రహ్మాన్ బిన్ అబీ సాసా, అబ్దుల్లాహ్ బిన్ అబ్దుర్రహ్మాన్, అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు చెప్పిన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తారు, తరువాతి కాలంలో ఫిత్నాలు ఇమాన్కు హాని కలిగించే పరిస్థితులు ఎక్కువగా వస్తాయి. అప్పుడు నిజమైన ముస్లిం మంచి ఆస్తిగా గొర్రెలను తీసుకుంటాడు. అతను ఆ గొర్రెలను తీసుకొని పర్వతాల శిఖరాలు మరియు ఒంటరిగా ఉండే ప్రదేశాల్లోకి వెళ్తాడు. తన ధర్మాన్ని, దిన్ను, ఫిత్నాల నుంచి రక్షించుకోవడానికి ఈ విధంగా చేస్తాడు. పాఠం: ఈ హదీస్ మనకు ఫిత్నాల నుంచి మన దిన్, ఇస్లాం ను ఎలా కాపాడుకోవాలో సూచిస్తుంది. మన ఇమాన్కు ప్రమాదం కలిగించే పరిస్థితులు ఎదురైనప్పుడు సమాజం నుండి దూరంగా ఉండటం, ప్రశాంతమైన ప్రదేశాల్లో నివసించడం కూడా సరైన మార్గంగా తెలుస్తుంది. మన ధర్మాన్ని, మన ఇమాన్ను కాపాడుకోవడం మన ప్రధాన లక్ష్యంగా ఉండాలి.